ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మహర్షులు మన మార్గదర్శకులు అనేటువంటి శీర్షికన మహర్షుల యొక్క చరిత్రలను శ్రవణం చేస్తూ ఈ రోజున కండు మహర్షి యొక్క చరిత్రని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా సాధువాదాలు. ఈ మహర్షి పేరు మనం ఎక్కువగా విని ఉండం. పూర్వం కండుడు అనేటువంటి ఒక మహర్షి బాల్యం నుంచే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. గౌతమి నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. వాస్తవానికి బాగా పరిశీలన చేస్తే మన పురాణాలలో ఈ మహర్షి యొక్క తల్లిదండ్రులు ఎవరో ఏ వంశస్థుడో చెప్పాలి. గౌతమి నది అంటే గోదావరి, అంటే మన ఆంధ్రదేశమే. ఎందుకంటే గోదావరి మండలంలో ఈనాటికి కూడా ఈ ఋషి పేరు మీద ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక క్షేత్రం కూడా ఉంది ఆ గౌతమి నదీ తీరంలో. శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం పూర్తయిన తర్వాత అయోధ్య నగరానికి వచ్చాడు. అప్పుడు ఆ మహాత్ముడిని చూడటానికి వచ్చిన ఋషుల్లో అగస్త్యుడు, వాల్మీకులతో పాటు ఈ కండు ముని కూడా దక్షిణాది నుంచి వచ్చాడని ఉత్తర రామాయణం చెబుతోంది. ఈ ఋషికి కంధుడు అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఈ కండుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ ఆశ్రమం అంతా కూడా నిర్జనంగా ఉంటూ ఉండేది. అంటే అక్కడ ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, ఈయన ఒక్కడ తప్ప. పశుపక్షాదులు కూడా ఉండేవి కావు. ఈయన తపస్సు చేసుకునే ఈ ఆశ్రమ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా వసంత ఋతువే ఉండేది. ఆయన ఆశ్రమంలో మహోత్కృష్టమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకని తపస్సు చేస్తున్నాడో, ఆయన కోరిక ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకని? ఆయన సంకల్పం ఏంటో నిగూఢంగా ఉంచాడు కాబట్టి. ఆయన మనస్సులో ఉన్నది మోక్షమా, మోక్షకాంక్ష, లేకపోతే దేవేంద్ర సింహాసనం కావాలని, లేకపోతే లోకాధిపత్యమా, లేదా వైరాగ్యమా, జ్ఞానమా? దేనిని కోరుకొని ఎందుకు తపస్సు చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఇలా జరుగుతూ ఉంది. ఇంద్రుడు ఈయన యొక్క తపస్సును పరీక్షిద్దాం అనుకున్నాడు. వాస్తవానికి దేవేంద్రుడు తపస్సు చెడగొట్టేవాడు కాదు, ఆయన పరీక్షాధికారి. ఎవరెవరు తపస్సు చేస్తున్నారో వాళ్ళ తపస్సు ఎంతటి బలమైందో తెలుసుకుంటాడు, పరీక్షించి అప్పుడు ఆయన ఏ దేవత గురించి తపస్సు చేస్తున్నాడో ఆ దేవత వచ్చి వరం ఇస్తాడు. ఇది పద్ధతి. అంటే ఒక రకంగా ఇప్పుడు ఎగ్జామినర్. అందుకని దేవవేసి అయినటువంటి ప్రమ్లోచన అనేటువంటి ఆమెని పంపిద్దాం అనుకున్నాడు. ఆమెను పిలిచి చెప్పాడు. ఆమెనది, ఓ దేవేంద్ర, ఆ ముని తపస్సును గురించి నేను ఇదివరకే విన్నాను. నాతో పాటు ఉండే అప్సరసలు అనేక సార్లు
ఈ విధంగా మునుల యొక్క తపోభంగం కోసమని వెళ్ళి భంగపడి శాపగ్రస్తులై అనేక బాధలు పడ్డారు కూడా. అందుకని దయచేసి నన్ను మాత్రం ఈ పని కోసం నియోగించొద్దు అని వేడుకున్నాం. అయితే 3 లోకాలకు అధిపతి కదా ఇంద్రుడు, ఒప్పుకోల. ఓ బ్రహ్మలోచన, నువ్వు రంభాది అప్సరసల్లాగా కాదు, నీకు విశేషమైనటువంటి శక్తి, తేజస్సు, అందం అన్నీ నేను ఇస్తున్నాను. అంతేకాదు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, ఆ ముని యొక్క తపస్సు పాడు చేయపో అన్నాడు. ఇంద్రుడు ఇచ్చినటువంటి వరప్రభావంతో ఆ అప్సరస అక్కడికి వెళ్ళింది. అక్కడ కండుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడుగా. ఇంతవరకు నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఉండటం వల్ల ఈ అప్సరకాంతని చూడంగానే అతడి మనస్సు ఆమె యొక్క అందాలకి కరిగిపోయింది. వెంటనే వాళ్ళిద్దరూ దంపతులైపోయారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఆ అప్సరస వచ్చిన పని అయిపోయింది. ఆ మునికి తపోభంగం అయింది. ఆయనేమో ఆమె యందు బద్ధమైన అనురాగంతో ఉన్నాడు. తాను ఇంద్రలోకానికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంద్రుడు శిక్షిస్తాడు. అయితే ఈయన్ను వదిలిపెట్టి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఎలా వదిలిపెట్టాలి? తాను ఒకవేళ గనక నిజం చెబితే ఈ కండుడు శిక్షిస్తాడేమో, ఇన్ని ఆలోచనలతోటి ఆమె ఉదాసీనంగా ఉన్న విషయం చెబితే కండుడు శపిస్తాడు, వెళ్ళకపోతే ఇంద్రుడు శపిస్తాడేమోనని భయం. ఈ విధంగా భయంతో, ఆలోచనలతోటి ఆ మహర్షి యందు ప్రేమ చూపించలేకపోతుంది. ఆయనతో చెప్పలేక తనలోనే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ విధంగా సతమతమైపోతున్నది, మదన పడిపోతున్నది. ఆయనతో చెప్పలేక తనలో తను ఆలోచిస్తూ ఉన్నది ఆ అప్సరస. కండు మహర్షి తనకున్నటువంటి దివ్య దృష్టితో చూసి తన భార్య ఎందుకు అలా ఉందో కారణం తెలుసుకున్నాడు. అర్థమైంది ఆయనకి. ఈ అప్సరసని తన యొక్క తపస్సుని భగ్నం చేయమని ఇంద్రుడు పంపించాడు. వెంటనే ఆమెతో అన్నాడు, ఓ అప్సరస, ఇంద్రుడు నాకు చేసినటువంటి మోసాన్ని నేను తెలుసుకున్నాను. ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు నిమిత్త మాత్రురాలివి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞకు బద్ధురాలవై నువ్వు ఇలా వచ్చావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, నాతో జీవిస్తున్నావు. కాబట్టి తక్షణమే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నేను ఇప్పుడే భస్మం చేసేస్తా. ఇన్నాళ్ళు నువ్వు నన్ను సుఖపెట్టావు, అందువల్ల నేను ఉపేక్షిస్తున్నాను. నేను నీ చేతుల్లో పడ్డా, నీ పాలిట పడ్డా, నేను సుఖాలు అనుభవించా. అందుకని నీ మీద కృతజ్ఞత చూపించి నిన్ను నేను క్షమిస్తున్నా, వెళ్ళిపో అన్నాడు కండుడు. ఈ బ్రహ్మలోచన గడగడ ఉనికిపోతూ ఆయన పాదాల మీద పడి ప్రార్థించి సెలవు పుచ్చుకొని ఆకాశ మార్గంలో దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లే నాటికి ఈ మహర్షి యొక్క తేజస్సు ఆమె గర్భంలో ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ఒక కుమార్తెను అక్కడికక్కడే సజ్జోగర్భంలో కనేసి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూసారా మరి?
ఆమె ఇక్కడికి వచ్చి మహర్షి యొక్క సుఖంలో తాను అనుభవిస్తూ 900 సంవత్సరాల 6 నెలల 3 రోజులు గడిపింది. చూసారా, కాలం గడిచిపోయింది. సరే, ఒక పిల్లని కానీ వెళ్ళిపోయిందని చెప్పుకున్నాక ఆమె గర్భంలో ఉన్న శిశువు బహిర్గతమై అక్కడ ఉండేటువంటి వృక్షాల చేత స్వీకరించబడి పెంచబడింది. ఆ కుమార్తె పేరు మారిష. విష్ణు పురాణంలో ఈ కథ ఉన్నది. ఈ మారిషని ప్రచేతసుడు అనేటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ప్రచేతసుడు మారిషలకి దక్ష ప్రజాపతి పుట్టాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఒక కల్పంలో బ్రహ్మ మానస పుత్రుడిగా పుట్టాడు. ఒక కల్పంలో ఈ ప్రచేతసుడికి మారిషకి దక్ష ప్రజాపతి పుట్టాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అన్ని కథలు దగ్గర పెట్టుకొని అన్వయం చేసుకుంటే తప్ప పీట ముళ్ళుకొని విడిపో. అలా అక్కడే పుట్టినటువంటి ఆ పిల్ల మారిషను వదిలిపెట్టి కండు మహర్షి కూడా వెళ్ళిపోయాడు. తల్లి అప్సరస కాబట్టి వెళ్ళిపోయింది. అలనాడు మేనక కూడా శకుంతలని కని వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. శాకుంతలములు అనే పక్షుల చేత పెంచబడుతూ ఉంటే కణ్వ మహర్షి వచ్చి ఆమెను తీసుకెళ్లి పెంచాడు. సరే, ఈ కండు మహర్షికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అడవిలోని అగ్నిలో కాలిపోయి చనిపోయాడు. దాంతో ఆగ్రహంతో ఆ అడవి అంతా ఎడారి అయిపోయేటట్టుగా చెప్పించాడు. ఎక్కడా నీరు లేని ఈ స్థానాన్ని హనుమంతుడు తన పరివారంతో కలిసి చూశాడు అని శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో ఉంది. సరే, ఈ ఘటన అంతా పూర్తయిన తర్వాత కండు మహర్షి పురుషోత్తమ క్షేత్రం అనేటువంటి గోమతీ తీరంలోని ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ భృగువు మొదలైనటువంటి మహర్షులందరూ తపస్సులు చేసుకునే స్థానానికి వెళ్ళాడు. అంటే పరబ్రహ్మనందు ఏకాగ్రత కలిగిన వాడే అక్కడ తపస్సు చేశాడు కండు. ఆ తపస్సుకి శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు కండు, ఓ మహాత్మా, విశ్వకర్మవు, శంభుడవు, వృషాకపివి, శంకరుడివి, సత్యస్వరూపుడివి, జపస్వరూపుడివి, తపస్వరూపివి, ఆదిత్యుడవు, ఓంకారుడవు, ప్రాణరూపుడవు నీవే. కాబట్టి ఋగ్వేద స్వరూపుడవు నీవే, సామవేద అథర్వవేద స్వరూపుడవు నీవే, పరమాత్ముడవు నీవే, 10 అంగుళాల మాత్రపు రూపంలో ఉండేది నీవే. నీ వల్లనే ఈ లోకాలన్నీ పుడుతున్నాయి. ఈ పంచభూతాలలో నీవే వ్యాపించి ఉన్నావు అని నారాయణుణ్ణి స్తోత్రం చేశాడు. ఓ శ్రీమన్నారాయణ, మహీయాంసుడవై దశధా స్థితిగాంచినటువంటి నీవు 9 భాగాలు ఆకాశంలో, అంతరిక్షంలో నిలిపి నివసిస్తూ ఉంటావు. భూమిలో నీ యొక్క 4 భాగాలు పురుషోత్తమ క్షేత్రంలో ఉంటాయి. పురుషోత్తమ క్షేత్రం అంటే పురి జగన్నాథం. అంటే 24 క్షేత్రాలుగా చేసుకొని నువ్వు ఉంటున్నావు. ఆకాశంలో, ఇతర మార్గాలలో, పంచభూతాలలో నీవే వ్యాప్తి చెందావు. 24 తత్వాలలో నీవు వ్యాపించావు అని స్తోత్రం చేశాడు.
ఈ విధంగా స్తోత్రం చేయగానే మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు, నాయన కండు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు కండుడు అన్నాడు, స్వామి, అతి దుష్కరమైనది, అతి విస్తారమైనది, భూదేహమైనటువంటిది, శ్రేయస్సు లేనటువంటిది అయినటువంటి ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి నన్ను అనుగ్రహించు. నాకు ఈ సంసారం నుంచి తరించేటటువంటి ఉపాయాన్ని చెప్పు, నన్ను అనుగ్రహించు అంటే, స్వామి, నేను మోక్షం అడుగుతున్నా, నాకు ఇంకేం అక్కర్లేదు, ఆ ఒక్కటే ప్రసాదించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు నవ్వి, నాయనా, నీవు ఇదివరకే అంతఃశత్రువులను జయించినటువంటి మహాత్ముడివి, ముక్తి నీకు ఇప్పటికే కరతలమలకంగా దొరికింది, కాకపోతే నిమిత్త మాత్రంగానే నన్ను అడుగుతున్నావు. నీ యొక్క తపో ప్రభావాన్ని చూసి నీకు ఏదైనా వరమిద్దామని నేను వచ్చా, ఏది వద్దు, మోక్షం కావాలని నువ్వు అడుగుతున్నావు, కాబట్టి సహజంగానే నువ్వు జీవన్ముక్తుడివయ్యావు అని అనుగ్రహించి వెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణుడు. అంతే కదా, మోక్షం అంటే ఒక మామిడి పండు కాదు. ఏం కావాలంటే మోక్షాన్ని ప్రసాదించమని అర్థం. అంటే ఏమిటి? ఏం కావాలి అని అడిగితే నాకు ముక్తిని మాత్రమే ప్రసాదించమని అడిగాడు కదా, అంటే ఏమిటి? ఏది వద్దని అర్థం. కాబట్టి ఇంత తపస్సు చేసి ఏది వద్దు అనంటే ఇంకా ముక్తిగాక మరేమిటి దాని అర్థం? కండు మహర్షి కామక్రోధాది ద్వంద్వాలన్నిటికీ అతీతుడైన ఇంద్రియాలని జయించాడు, ఏకాగ్రతతో ధ్యానం చేశాడు, బ్రహ్మాండమైనటువంటి దివ్య తేజస్సుతో విష్ణు పదం పొందాడు. బ్రహ్మపార జపం చేశాడు. అంటే బ్రహ్మపార జపం అంటే ఏంటి? పరబ్రహ్మ యొక్క ధ్యానం ఎలా ఉంటుందో అది. పరమాత్మ స్వరూపుడైనటువంటి హరి పరాత్పరుడు, అపారుడు, బ్రహ్మపారుడు. అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి జగత్తుకి వేరుగా ఉన్నటువంటి వాడు. ఈ భౌతికమైన జగత్తుని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఈ విష్ణుమూర్తి ఈ సృష్టికి అతీతంగా ఉంటాడు, ఈ సృష్టికి అందడు. అన్నిటికీ పరమాత్మే కారణం. పరహేతు హేతవాదుడు పరమాత్మ, సర్వ కార్యాలలో ఫలప్రదాత పరమాత్మ. అంటే పరమాత్మే కర్త, పరమాత్మే కర్మ, పరమాత్మే క్రియ. ఆ క్రియ యొక్క ఫలం కూడా ఆ పరమాత్మే. అంటే భోక్త అతడే, అన్నింటిలోనూ ఉండేది ఆయనే. అంటే పూసలలోని దారంలాగా ఉంటాడు పరమాత్మ. పూసలన్నీ దారంలో గుచ్చాం, దారం కనపడదు, పూసలు మాత్రమే ఉంటాయి కదా. ఆ బ్రహ్మ పేరే ప్రభు, పిత, సర్వభూతుడు. ఆ శక్తి అవ్యయమైనది, నిత్యమైనది, అజమైనది. అంటే అసంగంగా ఉంటాడు. లోకంలో ఉంటాడు కానీ లోకానికి అంటుకోడు. అన్నింటిలో ప్రవేశించి ఉంటాడు, వాటితో కలిసి ఉండడు. బ్రహ్మము, అక్షరము, నిత్యమైనటువంటి వాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడి యొక్క దయ వల్ల రాగాదులు, సర్వదోషాలు కూడా నశించిపోతాయి. ఈ ప్రకారంగా ప్రార్థన చేయటమే బ్రహ్మపార జపము అని పెద్దలు అంటారు. ఇటువంటి జపం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమని బ్రహ్మపురాణంలో చెప్పారు. అదే
కండు ఉపాఖ్యానం 178వ అధ్యాయంలో ఉంది. ఈ స్తోత్ర ఫలంగా కండు మహర్షి పరమపదాన్ని పొందగలిగాడు. అప్పుడు మహావిష్ణువు అన్నాడు, నాయనా కండు, నా భక్తులు ఏ కులము వారైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే పరమసిద్ధి పొందగలుగుతారు అన్నాడు. అంటే పరమాత్మకి లింగంతో పని లేదు, భక్తి ఒక్కటే కావాలి. రోగం వచ్చిన వాడికే కదా ఔషధం కావాల్సింది. అయితే గాయత్రి ఉపాసన చేస్తే సంసారం అంతా పాడైపోతుందేమోనని, ధనాదులన్నీ పోతాయేమోనని కొందరికి భయం ఉంటుంది. గాయత్రి మంత్రంలోని ఈ 4వ పాదం చెప్పేది అదే. అయితే సన్యాసి మాత్రమే ఇది చెయ్యాలని కొందరు అంటారు. కానీ ఇది మోక్ష విద్య. మోక్షాన్ని కోరుకునేవాళ్ళు సంసారం మనస్సులో వదిలిపెట్టచ్చు. ప్రామాణిక గ్రంథాల్లో ఉండేటటువంటి మహర్షుల యొక్క బోధల్లో కానీ స్మృతుల్లో కానీ తుర్యపాదాన్ని చెయ్యకూడదు అని ఎవరు చెప్పల. తుర్యపాదం అంటే 4వ పాదం. అయితే గాయత్రి మంత్రం యొక్క తుర్యపాదం అంతర్ముఖుడు, విరాగి, ఇంచుమించు సన్యాస దీక్షలో ఉండేవాడికి మాత్రమే యోగ్యమైన మంత్రం అని పెద్దలు అంటారు. అంటే దీని అంతరార్థం ఏంటి? అందరూ మంత్రం చెప్పిస్తే మళ్ళీ ఈ మోహంతో ఇలాంటి కర్మలు చెయ్యకూడదు అని అర్థం. తన యొక్క దృక్పథం, సాధన, వీటి వల్ల ఒక వ్యక్తికి మోక్షం దొరుకుతుంది. కానీ అతడి వల్ల ఇతరుల మీద ప్రభావం ఉండదు. ఎవరు జపిస్తారో వాళ్ళ యందే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రమే ఆ పరమపదాన్ని అందుకోగలుగుతాడు. అంటే ఈ పరమ వస్తువు సత్వం కాదు, రజస్సు కాదు, పరోరజసి అన్నారు. అంటే అటువంటి వస్తువు ప్రాప్తము అని చెప్పాలి, అంటే దొరుకుతుందని. మన కోరికలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. ఉదాహరణకి లోక కళ్యాణం అంటూ ఉంటాం. మంచి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నట్లయితే దానిని ప్రసాదించగలిగినటువంటి శక్తి సామాన్యమైనటువంటి యజ్ఞానికి ఉంటుందా? ఉండదు. యజ్ఞం నిర్వహించి దానిని గనక పరమేశ్వరార్పణం చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి అంతటి ఫలాన్ని ఇవ్వగల శక్తి ఉంటుంది. నేను చేసిన యజ్ఞమో, నేను చేసిన తపస్సో, జపమో అంతా అల్పమే. అది ఎవరికి అర్పించబడుతుందో వాళ్ళకి అనంతమైన శక్తి ఉంది కాబట్టి ఈ కోరిక నెరవేరుతుంది అనే భావంతో చేయాలి. సర్వము పరమేశ్వరార్పణం అని కదా మనం సమస్త కర్మలని ముగించే సందర్భంలో చెబుతాం. అంటే మనంగా ఏది ఉంచుకోకూడదు అని. మోక్షం రావాలి అంటే పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు, 2 0 కావాలి. అంటే పుణ్యం పరమాత్మకి మనం సమర్పిస్తే పోతుంది. మరి పాపం కర్మానుభవంతో పోతుంది. వ్యాధుల రూపేణ బాధల రూపేణ అనుభవించి ఆ పాపాలను పోగొట్టుకున్నాం. పుణ్యం ఎటు భగవంతుడికి ఇచ్చేసాం, పాపం అనుభవించి పోగొట్టుకున్నాం. ఈ 2 0 అయిపోయినాయి. అప్పుడు మోక్షం. ఇటువంటి చరిత్ర కండు మహర్షిది. రేపటి రోజు ఔర్వ మహర్షి యొక్క చరిత్రతో మళ్ళీ కలుసుకుంటాను.
అంతవరకు స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.